హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శశి, నువ్వు బానే ఉన్నావు కదా? లోపల ఏ ప్రాబ్లం లేదు కదా? నేను బానే ఉన్నాను సంజయ్ అని అంతలోనే లోపల బానే ఉన్నాను అంటున్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి బయటికి వచ్చి చూడు, కనిపిస్తాడు నీ సంజయ్ అని కాల్ కట్ చేశాడు. సంజయ్ శశిని ఆశ్చర్యంగా బయటకు వచ్చి కారు విండో నుంచి తన్నే చూస్తున్న సంజయ్ని చూసి షాక్ అయింది. ఎందుకో ఎక్కడలేని ఆనందం, ధైర్యం వచ్చింది శశికి. పరుగున బయటకు వచ్చింది. ఈలోపు సంజయ్ స్టైల్గా కారు దిగాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. శశి వెంటనే అతన్ని హత్తుకుంది. ఊహించని చర్యకి సంజయ్కి షాక్తో పాటు ఆనందంలో ఊపిరి కూడా ఆడలేదు. కారులో ఉన్న కిరణ్ ఊరగా చూసి ఫేస్ పక్కకి తిప్పుకొని నవ్వుకున్నాడు. భయపడకు, వచ్చేసాను కదా, ప్లీజ్ ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు. ఎందుకో అతని కౌగిలే తనకి ఎక్కడా లేని ధైర్యాన్ని ఇచ్చేసరికి చాలాసేపు శశి ఏం మాట్లాడలేదు. ఫాస్ట్ కొట్టుకుంటున్న గుండె శబ్దం వింటూ శశి అంది. ఆ తన్మయంలోతోనే శశి అంటూ ఆమె చెవిలో మెల్లగా పిలిచాడు. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి సంజయ్కి దూరంగా జరిగింది. తను ఏం చేసిందో తలుచుకోగానే ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చి తల తలంచుకొని కానీ మెసేజ్ చేయగానే సంజయ్ తన కోసం ఎంత దూరం రావటం ఎక్కడ లేని ఆనందం ఇచ్చింది. ఎవరిది ఈ ఇల్లు? బావది సంజయ్. ఓ అవునా, కానీ సడన్గా నిన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు? ఐ మీన్, నీకు అభి ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు కదా? అవును సంజయ్, కానీ అభి బయటకు అని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. లేదంటే నేను ఎందుకు వస్తాను? నీకు విషయం తెలుసా? మా అత్త అయితే మారిపోయింది. ఒకప్పటిలా లేదు. పైగా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అని లోపల జరిగిన విషయాలన్నీ ముక్కు తిప్పకుండా చెప్పింది. అంతా విన్న సంజయ్ కామ్గా ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు సంజయ్? ఏం లేదు, లోపలికి వెళ్ళు. నువ్వు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను, క్రాఫ్ సెర్చ్ చేసుకుంటూ అన్నాడు. నువ్వెందుకు బయట వెయిట్ చేయడం? పద లోపలికి. మా అత్త మామయ్యలకి నిన్ను పరిచయం చేస్తాను నవ్వుతూ అంది. ఏమని పరిచయం చేస్తావు? కావాలనే అడిగాడు. ఏమని? హస్బెండ్ అని. రా సంజయ్ అని అతని చేతిని పట్టుకుంది. ఎప్పుడైతే శశి హస్బెండ్ అందో అప్పుడే సంజయ్ పెదవులపై చిరునవ్వు. ఈ మాటలు వింటున్న కిరణ్ లోపలే తెగ మురిసిపోయాడు. నేను లోపలికి వస్తాను సరే, మరి మా తమ్ముడిని ఏమని పరిచయం చేస్తావు? కళ్ళెగరేస్తూ అడిగాడు. ఆ మాటకి శశి షాక్ అయ్యిందిగా చూసింది. కిరణ్ కూడా వచ్చాడా? భుజాలు ఎగరేస్తూ అన్నాడు. మరి చెప్పవేంటి అని కిరణ్ కూడా పిలిచి ముగ్గురు లోపలికి వెళ్తారు. హాల్లో కూర్చున్న శ్రీకాంత్ ఆశ్చర్యంగా చూశాడు. శశి, ఎవరు వీళ్ళు? అలా అడగగానే తల్లి కొడుకులు ఇద్దరూ కిచెన్ రూమ్ నుంచి బయటికి వచ్చారు. సంజయ్ని చూడగానే అభి ముఖంలో రంగులు మారాయి. నమస్తే అంటూ సంజయ్, కిరణ్ ఇద్దరూ శశి అత్త మామయ్యలని పలకరించి సోఫాలో కూర్చున్నారు. నమస్తే బాబు. మామయ్య, ఈయన ఎవరో కాదు, నాకు కాబోయే భర్త. తను మా మరిదిగారు అని ఎంతో సంతోషంగా చెప్పింది శశి. ఆ మాటకి ముగ్గురు షాక్గా చూశారు. అభి అయితే పిడికిలు బిగించాడు. సంగీత కొడుకు వైపు చూసింది. నువ్వు అనుకున్నది జరుగుతుందా అన్నట్టు అసహనంగా సంజయ్ వాళ్ళ వైపు చూసి పలకరిస్తే బాగోదని కోపంగా సోఫాలో కూర్చుని, ఏంటి సంజయ్ మీరు ఇలా వచ్చారు? పని మీద ఇలా వస్తుంటే శశి మెసేజ్ చేసింది, అందుకే ఇలా వచ్చాను. కాలు మీద కాలు వేసుకొని అన్నాడు. అభికి శశి మీద ఎంత కోపం వచ్చింది అంటే అక్కడికక్కడే శశి పీక నొక్కేయాలని పించింది. అవునా అమ్మా, సంజయ్ ఎవరో కాదు, మామయ్యకి హెల్ప్ చేసిన భార్గవ్ అంకుల్ కొడుకు. అంతేకాదు తొందరలోనే శశి సంజయ్ల నిశ్చితార్థం కూడా. మామయ్య మొన్న నాతో చెప్పారు. లేని నవ్వు తెచ్చిపెట్టుకుని చెప్పాడు అభి. అవునా, కాఫీ తీసుకోండి బాబు. నో థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడు నేను శశిని తీసుకొని అర్జెంటుగా బయటికి తీసుకుని వెళ్ళాలి. ఇంకో అభ్యంతరం లేదు కదా? సూటిగా అడిగిన సంజయ్ మాటలకి శశి, కిరణ్ ఆశ్చర్యంగా చూస్తే మిగిలిన ముగ్గురు కడుపులో మంటతో చూశారు. తీసుకుని వెళ్ళు సంజయ్, నీ వైఫ్ నీ ఇష్టం అని
శ్రీకాంత్ అనగానే సంజయ్ ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. ఆ వెనకే కిరణ్ కూడా. వాళ్ళ ముగ్గురు అలా బయటికి వెళ్ళగానే అభి కోపంగా గ్లాస్ టేబుల్ని భళ్ళున పగలగొట్టాడు. రేయ్! ఏంట్రా ఆ రక్తం? అంటూ సంగీత కంగారుగా ముందుకు వచ్చింది. వద్దు అమ్మా! నీ మేనకోడలికి ఈ ఎక్స్‌ట్రాలు మామూలుగా పెరగలేదు. ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నన్ను ఆ సంజయ్ తక్కువ అంచనా వేశాడు. అమ్మా లేదంటే అని దవడకండరం బిగించాడు. అతన్ని చూస్తే శశిని టచ్ చేసినా చంపేసేలా ఉన్నాడు. అలాంటిది నువ్వు శశిని నీ భార్యగా చేసుకుంటాను అంటున్నావు. చూస్తుంటే నువ్వు అనుకున్నది జరగదు అనిపిస్తుంది అభి ఆలోచిస్తూ అన్నాడు శ్రీకాంత్. నీ కొడుకు అనుకున్నది సొంతం చేసుకునే వరకు నిద్రపోడు నాన్నా. ఈ వారంలోనే శశి ఈ ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది. లేకపోతే నా పేరు అభినే కాదు. వన్స్ శశి మెడలో 3 ముళ్ళు వేయని. అప్పుడు ఆ సంజయ్‌కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు పళ్ళు నూరుకుంటూ అన్నాడు. అసలు అభి ప్లాన్ ఏంటో ఎవరికీ ఏం అర్థం కాలేదు. ఎందుకైనా మంచిది మీ మామయ్యతో జాగ్రత్తగా ఉండురా. ఎవరిని ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు నాన్న. మీరు వరీ అవ్వకండి. కూల్ అని సంగీత వైపు తిరిగి ఇప్పటి నుంచే ఆలోచించుకో. నీ కోడల్ని ఎలాంటి టార్చర్ పెట్టాలో అని కార్ కీస్ తీసుకుని వెళ్ళాడు. సంగీత కోపంగా చేతి పిడికిలి బిగించి ఆ శశి అదే శరత్ కూతురు అంత అందంగా ఉండటం నాకు ఏమాత్రం నచ్చటం లేదండి. ఉన్నాడు కదా నీ కొడుకు అనుకున్నది చేసి తీరుతాడు అనగానే సంగీత శాంతించింది. ఏంటి సంజయ్ అలా తీసుకుని వచ్చేసావు? షాక్ నుంచి తేరుకొని అడిగింది. ఏమైంది ఇప్పుడు? కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు. అది కాదు సంజయ్, కనీసం కాఫీ కూడా తీసుకోకుండా అలా ఎందుకు వచ్చేసినట్టు? అక్కడ నువ్వు కంఫర్ట్గా లేవు. అందుకే తీసుకొని వచ్చేసాను కళ్ళల్లో చూస్తూ అన్నాడు. ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది. చెప్పకుండానే తన మనసులోని ఉన్న ఫీలింగ్స్ ఎలా అర్థం చేసుకున్నాడో తెలియక ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదంటూ ఫేస్ పక్కకి తిప్పుతుంది. ఎందుకో ఆమె కంట్లో చిరుతడి. బహుశా అవి ఆనందంతో వచ్చినవి కావచ్చు. అతనిపై ఎందుకో విపరీతమైన ప్రేమ కలిగింది శశికి. శశి ఏంటి సంజు? అభి ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెడితే గట్టిగా వార్నింగ్ ఇవ్వు. కుదరదు అని. లేదంటే నాకు మెసేజ్ చేయి. సరే సంజు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పు ఎక్కడికి తీసుకుని వెళ్ళను? బీచ్‌కి వెళ్దామా? ఎంతో ఉత్సాహంగా అడిగింది. సంజయ్ టైం చూడు 7 అవ్వటంతో కారు వెంటనే రివర్స్ చేసి బీచ్‌కి పోనిచ్చాడు. శశి ఆనందం అంతా ఇంతా కాదు. తన కోసం సంజయ్ ఏదైనా చేస్తాడని ఆ క్షణం అనిపించింది. కాసేపటికి బీచ్ రావటంతో ఇద్దరూ కారు దిగారు. కిరణ్ నువ్వు రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు వదినా. నువ్వు అన్నయ్య ఎంజాయ్ చేయండి. పళ్ళు అన్నీ బయటపెట్టి అన్నాడు. ఏమన్నావు వదినా? ఏంటి నాకు మీ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు. కాల్ మీ శశి ఓకే చురుగ్గా అంది. హలో శశి వదిన గారు. తమరు మర్చిపోయారు అనుకుంటా. మీ మామయ్యకి నన్ను మరిదిగారు అని మా అన్నయ్యని హస్బెండ్ అని పరిచయం చేశారు. మరి దీనికి ఏమంటారు అధ్యక్ష? స్టైల్‌గా విజిల్ వేస్తూ అన్నాడు. ఆ మాటకి శశి ఏం మాట్లాడలేదు. కోపంగా చూసి సంజయ్‌తో కలిసి బీచ్‌కి వెళ్ళింది. ఎగిసిపడుతున్న అలల్ని చూస్తూ శశి చిన్న పిల్లలు మారిపోయింది. ఆమె ఆటని, సంతోషాన్ని, అల్లరిని చూస్తున్న సంజయ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. సంజు నువ్వు కూడా రా. పర్లేదు నువ్వు ఎంజాయ్ చెయ్యి అని ఫోన్ చూసుకున్నాడు. శశి ఆటలో మునిగింది. ఆమెకి తెలియకుండా తన కెమెరాలో ఆమె సంతోషాన్ని, చిరునవ్వుని ఎన్నో రకాలుగా బంధించి 2 చేతులు కట్టుకుని చూశాడు. అబ్బా సంజయ్ నిజంగానే చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అవునా? ఆకలేస్తుందా? పద రెస్టారెంట్‌కి వెళ్దాం అని ముందుకు నడిచాడు. వెనక నుంచి పరుగున వచ్చిన శశి సంజయ్ చేతిని పట్టుకుని అతని భుజంపై తలని వాల్చింది. సంజయ్‌కి ఎక్కడలేని ఆనందం కానీ పైకి మాత్రం చాలా నార్మల్‌గా ఉన్నాడు. శశి తన పాటికి తాను కబుర్లు చెప్తూనే ఉంది.